ఎస్సీ వర్గీకరణ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగంగా మాట్లాడారంటూ హర్షం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ, సామాజిక వర్గం రిజర్వేషన్ వర్గీకరణ అంశాలపై మొదట ప్రస్తావించింది కాంగ్రెస్ అని తెలిపారు. గత టీడీపీ హయాంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే ఎస్సీ వర్గీకరణ అంశంపై పోరాడటం హర్షణీయమని అన్నారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అన్ని పార్టీలను ఒత్తిడి తెచ్చే విధంగా చేశారని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఇదే అంశంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిస్తే సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు మందకృష్ణ. 5 జూన్ మాసంలో ఆనాటి ప్రధానమంత్రి గౌరవ లాల్ బహదూర్ శాస్త్రికి కొన్ని వినతి పత్రాలు అందడం ద్వారా ఇది వాస్తవమేనా అని తెలుసుకోవడానికి ఆనాడు లోకూర్ కమిటీ నియమించడం జరిగింది. 1965 జూన్ మాసంలో అప్పటికి 4 అంటోళ్ళు పుట్టలే. అన్యాయాన్ని సరిదిద్దడం కోసం వేసిందే లోకూర్ కమిటీ. లోకూర్ కమిటీ నివేదికను కేంద్రం తీసుకున్నది, వర్గీకరణ సపోర్ట్ చేసింది కమిటీ. 65 తర్వాత మరో దశాబ్దానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని పంజాబ్ లో పోరాటం మొదలైంది. పంజాబ్ లో పెద్దలు బూటా సింగ్ గారి నాయకత్వంలో దళితుల్లో రిజర్వేషన్లు పొందని కులాల వాళ్ళ తరఫున బూటా సింగ్ గారు పోరాటం చేస్తే ఆనాడు పెద్దలు మాజీ రాష్ట్రపతి వర్యులు జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను కూడా కమిషన్ వేశాడు. ఆ కమిషన్ పేరు గుర్నామ్ సింగ్ కమిషన్. కమిషన్ రిపోర్ట్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. అంటే ఈ దేశంలో మొట్టమొదలు అసమానతలు తొలగించాలనే అభిప్రాయం